నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తుని గ్రామీణ మండలంలో పర్యావరణ దినోత్సవం టీడీపీ శ్రేణులు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని, ఇందుకోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన వెలమకొత్తూరు టీడీపీ నాయకులు పర్యావరణ దినోత్సవాన్ని పాటించారు. ఇదే సందర్భంలో ఇంధనం పొదుపుపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, వరలక్ష్మి, తుని మండల మహిళా అధ్యక్షురాలు తమరాణ సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు భోజంకి అప్పారావు, ఎక్స్-వైస్ ఎంపీపీ తమరాణ చెల్లారావు, తమరాణ రామకృష్ణ, నాలం ముత్యాలు, తమరాణ ఎర్రినాయుడు, అప్పికొండ పావని, పాడిశెట్టి వరహాలు, నల్లాల రాము తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చెట్లు నాటడం, అలాగే సైకిల్ అంటే పెట్రోలు డీజిల్ సేవింగ్ కోసం సైకిళ్ళు మీద వెళ్ళి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వడం, ఆ పిలుపు మేరకు ఈరోజు కోళ్ళఫారం గురుకుల హాస్టల్లో వెళ్ళి కలెక్టర్ గారు రావడం, ఆ కలెక్టర్ గారి సమక్షంలో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. అలాగే ఇప్పుడు వెలమకొత్తూరు గ్రామంలో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యనమల దివ్య ఎమ్మెల్యే మన యనమల దివ్య ఆదేశాల మేరకు వెలమకొత్తూరులో సైకిల్ ర్యాలీ చేయడానికి మా కార్యకర్తలు, మా పెద్దలందరూ, అలాగే వరలక్ష్మి గారు, రామకృష్ణ గారు, మన చెరువు చైర్మన్ సత్యబాబు గారు, మన ఎల్ఐసి రామకృష్ణ గారు, నాలముత్యాల గారు, ఈ పెద్దలందరూ ఇచ్చేసి ఈ సైకిల్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవడానికి మా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన గురువేరీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం గత ప్రభుత్వంలో చేసే విధంగా ప్రతిదీ స్వచ్ఛందంగా ఉండాలని పర్యావరణ కార్యక్రమంలో ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే రీసెర్చ్ చేసే కార్యక్రమాలు మన కలెక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే మన గురువేరీయులు పితామహులు మన పోలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణ గారు ఆదేశాల మేరకు మన యలమల దివ్య మేడం శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు మన నియోజకవర్గ మన దివ్య మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా పెట్రోల్ డీజిల్ కొరత మనకి ఎక్కువ ఉండడం కారణం వల్ల ఈరోజు మనందరూ కార్యకర్తలు నాయకులే ఆదేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం సైకిల్ ర్యాలీ, మొక్కలు నాటడము, అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తలు, సోదరులు, సోదరమణులు ఇక్కడికి విచ్చేసిన మన సత్యనారాయణ గారికి, అలాగే సత్యనారాయణ గారికి, రామకృష్ణ గారికి, అలాగే లాలం ముత్యాల గారికి, ఎల్ఐసి రామకృష్ణ గారికి, మన వైస్ ప్రెసిడెంట్ నెంబర్ వారికి, అలాగే భోజంక అప్పారావు గారికి, ఇలా మిగతా కార్యక్రమాలుగా ఇచ్చేసిన పెద్దలందరికీ ప్రతి పల్లి ఒక స్వచ్ఛందంగా ఉండాలని, కార్యకర్తే అధినేత ప్రతి ఇంటికి ఒక సేవకుడిగా వెళ్తే ప్రతి సైనికులకు రావాలని మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకంగా ప్రతి కార్యకర్తలు ప్రతి వాళ్ళు కలిసికట్టుగా వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహించాలని ఈరోజు ఈ కార్యక్రమాలు సైకిల్ ప్రోగ్రాంలో మేము స్వచ్ఛందంగా నిర్వహించామని, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మండల నాయకులు, యూత్, అలాగే మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన గ్రామంలో మన సత్యనారాయణ గారు, అలాగే వరలక్ష్మి రామకృష్ణ గారు, అలాగే మిగతా నా సోదరులందరూ కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ నిమిత్తము ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడం. ఇందులో కారణం ఏంటంటే ప్రతి అవగాహన కల్పించడం గురించి, పెట్రోలు డీజిల్ కొరత దాన్ని మనం నియంత్రించడానికి, వాడకం తగ్గించడం గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన రావాల ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ఏ నాయకుడు చేయలేంది మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంకొక ప్రోగ్రాం కూడా మొదలెట్టడం జరిగింది. నెట్ జీరో ప్రోగ్రాం అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా
1024 స్కూల్లో మొదలెట్టడం జరిగింది. 1024 స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా హాస్టల్ ఏదైతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయో, ఖాళీ స్థలాలు ఉన్నాయో అన్నింటిలో కూడా ప్రతి స్కూల్లో 100 మొక్కలు నాటించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇప్పుడు ఉపాధి హామీ వాళ్ళ ద్వారా మొత్తం ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాల్లో ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 3 సంవత్సరాల్లో పర్యావరణం కాలుష్య రహిత ప్రాంతం ఆంధ్ర కావాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా దగ్గర 100 నుంచి 300 మొక్కలు నాటడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా జరిగింది. అలాగే ఆ యొక్క స్కూల్లో కూడా నెట్ జీరో కాన్సెప్ట్ రావాలని పిల్లలు విద్యార్థులందరూ కూడా దాని అవగాహన పెంపొందే ఉద్దేశంతో చంద్రబాబు చాలా బహుతర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. వాళ్ళు ఆర్టిఫిషియల్ సెంటర్ వారితో చేసి ఇవాళ మన యొక్క ఆంధ్రాని గ్రీన్ ఆంధ్ర చేయాలని సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. ఎంతోమంది నాయకులు ఈరోజు అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాం జయపని చేశారు. ఇదంతా కూడా మన చంద్రబాబు యొక్క ముందు చూపుకు నిదర్శనం చెప్పాలి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.